హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జూ ఏరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ మామిడికాయ చిన్న చేపల పులుసు. ముందుగా నేను ఒక 4 టేబుల్ స్పూను నూనె వేసుకున్నాను. దాని తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డ అనేది వేసుకున్నాను సన్నగా తరిగి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత పులుసు కాబట్టి ఒక 4 టమాటాలు తీసుకున్నాను. దీంట్లో తగినంత ఉప్పు వేసుకుని ఇది బాగా మెత్తగా అవ్వాలి. ఓకే అండి, ఇదిగోండి, దీన్ని శుభ్రంగా చేసుకొని నీళ్ళల్లో బాగా ఒక 4-5 నీళ్ళల్లో కడిగి ఇలా రావాలి. దీంట్లో ఫ్రై చేసుకోవాలి మనము. చూడండి, టమాటాలు అనేది మగ్గిపోయినాయి. దాని తర్వాత మనము కట్ చేసుకున్న వంకాయలు అనేది వేసేద్దాము. లేత వంకాయలు తీసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే దీన్ని కలుపుకుందాము. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో నేను ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా కొంచెం కలుపుకుందాము. దాని తర్వాత మనము ఒక చిన్న మామిడికాయని తీసుకున్నాను. కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది దాని గుజ్జు వేసుకున్నాను. దీంట్లో ఒక 2 గ్లాస్ వచ్చేసి నీళ్ళు వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాస్ అనేది వేసేసాను. దీన్ని బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. దాని తర్వాత మనము ఫ్రై చేసుకున్న చిన్న ఎండి చేపలు వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేద్దాము. బాగా కూర అనేది దగ్గర అవ్వాలి. ఓకే అండి, కూర మాత్రం దగ్గర పడిపోయింది. చూడండి, ఇలా మనకి నూనె అనేది పైన తేలిందంటే కూర అనేది ఉడికిపోయినట్టు. ఓకే అండి, నా ఛానల్ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్